యాస్ బీయింగ్ ఏ ఫౌండర్ అసల మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ పర్టిక్యులర్‌లీ జెన్‌బెట్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? యాక్చువల్లీ నా స్వగ్రామం వచ్చేసి కొమరవెల్లి అండి. కొమరవెల్లిలో నా బాల్యం మొత్తం అక్కడే జరిగింది. అండ్ స్కూలింగ్ మొత్తం అక్కడే అయింది. హ్మ్. అక్కడ మేము యాక్చువల్‌గా ఏం చేసేవారమంటే స్కూల్‌కి ఎళ్లి వచ్చిన తర్వాత అక్కడ మల్లన్న జాతర జరుగుతుండే. అవును. సో, ఆ జాతరలో ఏం చేసేది యాప పుల్లలు అమ్మేవాళ్ళం. అక్కడ హ్మ్. జాతరకు పబ్లిక్ వస్తూ హ్మ్. ఉంటే ఆ టైంలో ఏంటంటే మబ్బులో లేసి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్మ్. ఎళ్లి యాప పుల్లలన్నీ తెంపేసి, ఆ హ్మ్. యాప పుల్లలు అండ్ వాటర్ ప్యాకెట్స్ హ్మ్. ఇదే విధంగానే అమ్మేసేవాళ్ళం. సో, అక్కడి నుంచి ఏమైందంటే నా సిక్స్త్, సెవెంత్ వరకు అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ నుంచి సిద్దిపేటకి షిఫ్ట్ అయిపోయాం మొత్తం. ఓకే. మా నాన్న లారీ డ్రైవర్ యాక్చువల్‌గా. ఓకే. సో, సిద్దిపేటకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏం చేశానంటే స్కూలింగ్ 7థ్ నుంచి 10థ్ వరకు అక్కడ నడిచింది నాది. హ్మ్. తర్వాత అక్కడ 7th-10th చేసేవారి మధ్యలో ఏం చేస్తున్నానంటే మార్నింగ్ స్కూల్‌కెళ్ళి హ్మ్. ఈవినింగ్ టైంలో పాన్ షాప్‌కెళ్ళేవాడిని అక్కడ. హ్మ్. ఒక 2, 3 ఇయర్స్ పాన్ షాప్‌లో కూడా వర్క్ చేశాను. హ్మ్. సో, అక్కడి నుంచి ఇంటర్మీడియేట్‌లో డిస్కంటిన్యూ చేసేసి పాన్ షాప్‌లో మా బాబాయ్ దగ్గర వెల్డింగ్ యాస్ ఏ ఫ్యాబ్రికేటర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఓకే. అక్కడ ఒక 2, 3 మంత్స్ ఫ్యాబ్రికేటర్‌గా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పంప్‌లో ఒక 2, 3 మంత్స్. హ్మ్. సో, ఈ విధంగా నా జర్నీ మొత్తం యాస్ ఏ కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్‌గా నడిచింది. సో, అవును. నాకు చదువు కంటే ఎక్కువ బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండే. సో, దాన్ని హ్మ్. బేస్ చేసుకొని ఏందంటే ఏదైనా ఒక బిజినెస్ చేసి మళ్ళీ ఏం చేశామంటే మా అక్క వాళ్ళ పెళ్లి ఉండే. సో, అక్క పెళ్లి అవ్వగానే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాం. ఓకే. హైదరాబాద్‌కి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాను నేను. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏసీ టెక్నీషియన్‌గా వర్క్ చేసుకున్నాను. ఒక 2, 3 మంత్స్‌లో వర్క్ నేర్చుకొని, హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి జరిగి సెపరేట్‌గా నా ఒక 17 మెంబర్స్ స్టాఫ్‌ని అరేంజ్ చేసుకొని, హ్మ్. యాస్ ఏ బిజినెస్ కంటిన్యూగానే యాస్ ఏ ఏసీ టెక్నీషియన్‌గా వర్క్ చేశాను. హోమ్ హ్మ్. అప్లయెన్సెస్ రిపేర్ అవి. హ్మ్. అది చేస్తూ ఉండగా ఒక 2, 3 మంత్స్, 6 మంత్స్ చేసిన తర్వాత ఫ్యామిలీని మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయించుకున్నాను మళ్ళీ. ఓకే. సో, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచెల్లి ఒక 2, 3 ఇయర్స్ ఆ బిజినెస్ సుజావుగా కంటిన్యూయేషన్‌గా నడిచింది. హ్మ్. దాని తర్వాత సడెన్‌గా ఏమైందంటే ఒకటి గూగుల్‌లో పాండా ఆల్గోరిథం అని ఒక అప్డేట్ వచ్చింది. హ్మ్. సో, దాంట్లో రావడం వల్ల ఏంటంటే మాకు ఏవైతే లీడ్ సోర్స్ వస్తుండేనో హ్మ్. ఆ లీడ్ సోర్స్ అనేది మాకు బంద్ అయిపోయింది. ఓకే. సో, పెద్ద ఇంపాక్ట్ పడడం వల్ల ఏం చేశామంటే నార్మల్‌గా మళ్ళీ అక్కడి నుంచి సడెన్‌గా మళ్ళా పివట్ కొట్టాల్సొచ్చింది.